ఫ్రెండ్స్ నిన్న అడావుడి అంతా అయిపోయాక డ్రాగన్ దగ్గర నుండి ఒక పోస్ట్ వచ్చిందనమాట. దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం, చాలా మాట్లాడాలన్నమాట. పెద్ద ట్రైలర్ వ్యూస్ గురించి, దీని గురించి కూడా వీడియో చేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ డ్రాగన్ టీజర్ వ్యూస్ గురించి, గ్లిమ్స్ వ్యూస్ గురించి, దీని గురించి వీడియో చేయకపోతే వేస్ట్ అనమాట. ఎందుకంటే సలార్ ఏ రేంజ్లో రికార్డ్ సృష్టించింది, కేజీఎఫ్ టీజర్ ఏ రేంజ్లో రికార్డ్ సృష్టించింది, అదేవిధంగా మరి మన డ్రాగన్ సృష్టించిందా లేదా అనేటటువంటిదంతా కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి దాకా చూడండి. నిన్న అర్ధరాత్రి, నిన్న కాదు మొన్న చెప్పాలా, ఎందుకంటే 11:30కే డ్రాగన్ సినిమా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. అర్ధరాత్రి ఎవడు రిలీజ్ చేయడం, ఎందుకంటే చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. ఇప్పుడాక ఇండియన్ సినిమాలో ఎవరు కూడా అర్ధరాత్రి టీజర్స్ రిలీజ్ చేయడం, గ్లిమ్స్ రిలీజ్ చేయడం, ట్రైలర్ రిలీజ్ చేయడం లాంటిది చేయలేదనమాట. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మన ప్రశాంత్ నీల్ గారు ట్రెండ్ సెట్ చేద్దామని చెప్పి ఆ విధంగా అయితే రిలీజ్ చేసిన. పాపం ఆయన కరెక్ట్గా 11:52 గ్లిమ్స్ రిలీజ్ చేద్దాం అనుకుంటూ, కానీ కొన్ని గ్లిచ్ కారణాల వల్ల అది 11:30కే లీక్ అయిపోయింది అనమాట. రిలీజ్ అయిపోయింది. నేను ఫస్ట్ అసలు నమ్మలా. లుగర్ అంటున్నారు, డ్రాగన్ అంటున్నారు. ఇన్ని రోజులు మనం డ్రాగనే అనుకున్నాం. నిజంగా డ్రాగన్ అనేటటువంటి టైటిల్ పెడతారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. కానీ కట్ చేస్తే నిజంగానే రిలీజ్ చేసింది అనమాట. మామూలుగా అంటే మామూలుగా లేదు. దాని గురించి మనం చాలా వీడియో చేసుకున్నాం, మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో అదంతా అయిపోయిన తర్వాత మనం గ్లిమ్స్లో నుండి బయటకు వచ్చేసాం. గ్లిమ్స్ను చూసాం, పిచ్చిగా ఎంజాయ్ చేసాం. వావ్ ఏంద్రా బాబు ఈ రేంజ్లో ఉంది, ఆ ఓల్డ్ బిల్డింగ్ ఏంద్రా, ఓల్డ్ ఏంద్రా అలా చూపించిండు. ఎన్టీఆర్ అన్నని ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ చూపించిన రేంజ్లో ఎలా చూపించగలిగిండ్రా అని చెప్పి అందరం అనుకున్నాం. కానీ కట్ చేస్తే ఎగ్జాక్ట్లీ మళ్ళీ నిన్న రాత్రి చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. లైక్ మన ఎన్టీఆర్ అన్న ఎలా కనపడ్డాడు, ఫస్ట్ బనియన్తో కనపడ్డాడు, ఆ తర్వాత ఒక ఫైజామా లాంటి తీసి అయితే కనపడ్డాడు. ఇంకా వేరే ఫుల్ షాట్స్ అయితే ఎక్కడ కూడా స్టైల్గా కనపడలేదు. కానీ ఈ విధమైనటువంటి ఒక లుక్ను రిలీజ్ చేశారు. దీంట్లో అయితే ఎన్టీఆర్ అన్న పిచ్చ స్టైల్గా ఉందన్నమాట. అసలు ఇలాంటి ఒక క్లిప్ కూడా పెట్టాల్సింది, దీనికి సంబంధించినటువంటి గ్లిమ్స్లో అయితే ఒక క్లిప్ లాంటిది పెట్టాల్సింది అనమాట. పెట్టినట్టయితే నెక్స్ట్ ఉండేది. ముందేంటంటే నిన్న ప్రశాంత్ నీల్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఆయన చెప్పినటువంటి మాటలు అంటే నాకైతే షాక్ అనిపించింది. కొద్దిగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే హట్ అవుతారనమాట, దాంట్లో డౌట్ లేదు. డీటెయిల్గా చెప్తా చూడండి. ఫస్ట్ ఏమంటున్నారంటే ప్రశాంత్ నీల్ గారు, మేము ఈ సినిమా కోసం వరల్డ్లోనే, ఏది ఇండియాలో కాదు, వరల్డ్లోనే మోస్ట్ ఎక్స్పాన్సివ్ విలన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనేటటువంటి మాట చెప్పింది అనమాట. ఎక్స్పాన్సివ్ అంటే రేట్ కాడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. ఇప్పుడు హాలీవుడ్ నుండి విలన్లు రావాలన్నా, బాలీవుడ్ నుండి విలన్ రావాలన్నా వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సో అదే విలన్ని మన తెలుగు స్టేట్స్ నుండి, మన ఇండియా నుండి ఎక్కడో ఒక చోట నుండి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కానీ నీల్ గారు ఇది ఏదైతే ఉందో మొత్తం ప్రపంచం చుట్టూ జరిగేటటువంటి కథ కాబట్టి ఓన్లీ ఇండియాలో ఉన్నటువంటి విలన్స్ నాకు సరిపోరని చెప్పి ఆఫ్రికా నుండి తెప్పించిందంట, రష్యా నుండి తెప్పించిందంట, యుఎస్ఏ నుండి తెప్పించిందంట, ఇంగ్లాండ్ నుండి తెప్పించిందంట. ప్రపంచ నలుమూలల మొత్తం వెతికే మెయిన్ విలన్ని, వీడిని చూడంగానే మనకి ఉచ్చబడిద్ది అనేటటువంటి విలన్ అయితే ఏరి కోరి తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిందంట. ఇది విన్న తర్వాత నాకైతే మామూలుగా అనిపించలేదు అనమాట. ఎక్కించరా బాబు, ఇంకెంత ఎక్కిస్తావు హైప్. మన గ్లిమ్స్ 4 నిమిషాల్లోనే భయంకరమైనటువంటి హైప్ ఎక్కించావు. కొసేపేమో లైక్ రకరకాలుగా చూపించేసింది అనమాట. సో అదేవిధంగా ఇందులో కూడా మోస్ట్ ఎక్స్పాన్సివ్ విలన్ని, రేటు కాడ మేము కాంప్రమైజ్ కాకుండా 350 కోట్లు ఎందుకు పెడుతున్నాం అని చెప్పి ఆయన అయితే తెలియజేసిండు. ఇంకో మాట కూడా చెప్పిండు. ఆ మాట చెప్పిన తర్వాత కొద్దిగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే హట్ అవుతారనమాట. అదేంటంటే సలార్లో ఒక సీన్ పెడదాం అనుకుంటున్నంట. సలార్ 2లో శౌర్యాంగ పర్వంలో ఈ సీన్ పెట్టాలి, అసలు ఈ సీన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం, ఆ సీన్ ఎగ్జాక్ట్లీ దింపాలి, ఇక ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఉంటుంది అని చెప్పి ఆయనైతే అనుకుంటున్నంట. కానీ కొన్ని కారణాల వల్ల సలార్ 2లో పెట్టాల్సినటువంటి సీన్ ఏదైతే ఉందో మన డ్రాగన్ మూవీలో పెట్టబోతున్నంట. ఇక దాంతో మాకు అన్యాయం చేస్తున్నాం ఆ నీల్ మామ అని చెప్పి ఫ్యాన్స్ అయితే కొద్దిగా ఇచ్చేస్తున్నారు. ఏం ఫిగర్ చేయమాకంటే దానికి మించే పెడతాడు, దాంట్లో అయితే డౌట్ లేదు. సో సలార్ అనేటటువంటి కొద్దిగా టైం ఉంది. డ్రాగన్ 1 ఉంది, డ్రాగన్ 2 ఉంది. ఇది అయిపోయిన తర్వాత సలార్ ఉంటుంది అనమాట. అందుకే సలార్లో పెట్టాల్సినటువంటి ఒక మంచి సీన్ తీసుకొచ్చి డ్రాగన్లో పెడుతున్నా అని చెప్పి ఆయన అయితే నేను ఇంటర్వ్యూలో తెలియజేసిండు. ఇది విన్న తర్వాత మంచి మీమ్స్ కూడా బయటకు వచ్చేసాయి అనమాట. నీల్మామ ఇంకేం చేసినా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడెప్పుడు బాహుబలితో మన అన్ని ఇట్టు కొట్టిండు. బాహుబలి తర్వాత సాహో బాగుంది కానీ సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత రాధేశ్యామ్ ఏంది, ఆదిపురుష్ ఏంది, ఎన్ని ట్రోల్ చూసాం. ఆ తర్వాత మనకు కంబ్యాక్ ఇచ్చినటువంటి సినిమా, మనకి ఫుల్ మీల్స్ తినిపించినటువంటి సినిమా, ప్రభాస్ రేంజ్ ఏందో బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించిన సినిమా సల్లార్. ఇక దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. కాబట్టి ఇక మనం ఆయన తిట్టలేం, ఆయన ఏం అనలేం కూడా. ఆల్రెడీ గుడి కట్టేసాం, గుడి కట్టేసి గుడిలో దేవుళ్ళ పూజేస్తున్నారు. మళ్ళీ ఆ దేవుడు మనకి కోఆపరేట్ చేయట్లేదని తిడితే తప్పు కదా. కాబట్టి నీల్మామని ఏమన్నా ఇంకా సలార్లో దానికి మించి తీస్తారు అని చెప్పి మనం అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం అనమాట. అవి చెప్పిండు. ఈ విధంగా ఓల్డ్లోనే మోస్ట్ ఎక్స్పాన్సివ్ విలన్ నేను పట్టకొస్తున్నా, అండ్ సలార్లో ఉన్నటువంటి ఒక సీన్ మిక్స్ చేశా, ఇంకా చాలా విషయాలు చెప్పిండు అనమాట. ఇది నాకు
ఒక డ్రీమ్ అని చెప్పిండు, డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. ఎన్టీఆర్ కూడా బాగా అంటే బాగా డెడికేట్ చేస్తుండు. లైక్ మొన్న పోయినసారి బర్త్డే జరిగింది కదా, నేను చూసుకున్నట్టు ఎన్టీఆర్ బర్త్డే. సో పోయిన సంవత్సరం May 20 బర్త్డే రోజే చిన్న గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేద్దాం అనుకున్నంట. ఖచ్చితంగా ఈ రేంజ్లో కాకపోయినా ఇంకా మంచి గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేద్దామని చెప్పి ఆయన అయితే అనుకున్నంట. కాకపోతే అప్పుడే వార్ 2 సినిమా ఉంది. సో వార్ 2 సినిమా ఉంది కాబట్టి కొద్దిగా దెబ్బ అయిపోద్ది, వద్దులే అని చెప్పి నీల్ మామ రిక్వెస్ట్ చేసిందంట. మన ఎన్టీఆర్ అన్న నీల్ మామ రిక్వెస్ట్ చేసిన, అంతే దాంతో ఆగిపోయిందంట. సో వెయిట్ చేసి మనం ఎంతలో అయితే వెయిట్ చేసామో, గ్లిమ్స్ ఎప్పుడు వస్తుంది, లుక్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మనం ఎంతలా వెయిట్ చేసామో దానికన్నా నీల్ మామ వెయిట్ చేసి ఈ రేంజ్లో గ్లిమ్స్ దింపిండు అని చెప్పి మనమైతే అనుకోవచ్చు అనమాట. ఆయన మనకన్నా పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రికార్డులు సృష్టించింది అంటే మీ అందరికీ తెలుసు, టీజర్స్లో ఒక కొత్త రికార్డు చేర్చిన మట్టికి KGF Chapter 2. ఎందుకంటే 250 మిలియన్ వ్యూస్ వచ్చేదానికి ఎగ్జాక్ట్లీ రిలీజ్ చేసినటువంటి 3 డేస్లోనే 200 మిలియన్ టచ్ అయింది. ఆ తర్వాత నిదానంగా 50 మిలియన్ టచ్ అయింది. ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్నటువంటి యూట్యూబర్లు అంతా కూడా దానికి రియాక్షన్ చేయడం మొదలుపెట్టారనమాట. KGF 1 రిలీజ్ అవుతున్నప్పుడు దానికి సరిగ్గా రికగ్నైజేషన్ లేదు, దానికి సరిగ్గా డాకలేదు కూడా. మన యష్ బాయ్ వెళ్ళి హాలీవుడ్లో ఉన్నటువంటి హిందీలో ఉన్నటువంటి యూట్యూబర్లతో ఆ ప్రమోట్ చేయించుకోవడం అది ఇది కూడా మనమైతే చూడొచ్చు. ఆ రేంజ్లో KGF 1కి ఆధారం లేదు. కానీ KGF 2 వచ్చేసరికి ఇప్పుడు మన యష్ బాస్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిండో, ఈ విధంగా నా KGF అనేటటువంటి సినిమా రిలీజ్ అవుతుంది, దయచేసి కొద్దిగా ప్రమోట్ చేయండి అని చెప్పి ఏ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ఆయన రిక్వెస్ట్ చేసిండో అదే ఇన్ఫ్లుయెన్సర్లు KGF Chapter 2 గ్లిమ్స్ కోసం పడి చచ్చిపోయారు. ఇది ఎక్కడ మా శ్రమ అని చెప్పి ఎదురు చూసారంటే ఇంకా అర్థం చేసుకోండి. అందుకే దానికి ఆల్మోస్ట్ 250 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అది కాక ధ్రువరతి తను చూసుకున్నట్లయితే సోషలిస్ట్ అనమాట. సోషల్ మీద, వాటి మీద, కరెంట్ అఫైర్స్ మీద, ఇక్కడ ప్రపంచంలో జరుగుతున్న దాని మీద వీడియో చేస్తారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆయన కూడా ఒక టీజర్కి రియాక్షన్ చేసిండు. అది పెద్ద కాంట్రవర్సీ అయింది, దాన్ని డిలీట్ చేసిండు అనుకోండి. సో తను కూడా దానికైతే చేసిండు. ఈ రేంజ్లో నీల్ మామ అయినా యష్ బాస్ అయినా ఆ రేంజ్లో టీజర్స్తో కూడా రికార్డులు సృష్టించవచ్చు అని చెప్పి చూపించారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సలార్. ఇక సలార్ గురించి ఏం మాట్లాడాలి, ప్రభాస్ అన్న మొహం ప్రాపర్గా చూపించలేదు. లాయన్ చీత అన్నాడు, ముసలాన్ కోసేపు చూపించిండు, ప్రభాస్ హ్యాండ్ చూపించిండు. 150-170 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి అనమాట. అది రిలీజ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ 2 డేస్లోనే 120 మిలియన్ వ్యూస్ అయితే కొట్టింది. ఆల్మోస్ట్ KGF దాటిద్ది అనుకోలే కానీ దాటలేదు. ఎందుకంటే KGF అనేటటువంటిది Part 2. ఇది చూసుకున్నట్లయితే Part 1 కాబట్టి దానికి దీనికి ఉండదు. ఆయన దానికి ప్రాపర్గా ప్రమోషన్ చేయడానికి గల కారణం ఏంటంటే అదే, ఆల్రెడీ దీని మీద పిచ్చెక్కున్నారు ఒక్కొక్కళ్ళు. ఇక దీనికి ఏ విధమైనటువంటి ప్రమోషన్ అక్కర్లేదు అని చెప్పి ఆయన మిస్టేక్ చేసిన అనమాట. సో అవన్నీ అంత రికార్డ్ సృష్టించాయి కదా, మరి ఇది కూడా ఆ రేంజ్లో రికార్డ్ సృష్టించిందా అని అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను ఈ వీడియో చేసే టైంకి 80 మిలియన్ వ్యూస్ అయితే కొట్టిందనమాట. ఇవాళ 21st. సో ఇవాళ సాయంత్రం దాకా టైం ఇవ్వచ్చు ఎంత కొట్టింది అనేటటువంటి. ఇది కూడా అటు ఇటుగా 100 మిలియన్ వ్యూస్ కొట్టింది అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది చూసుకున్నట్లయితే మొత్తం ఏమి చూపించకుండా జస్ట్ యష్ బాస్ని, సలార్లో ప్రభాస్ని చూపించి హైలైట్ చేశారు. కానీ దీంట్లో చూసుకున్నట్లయితే మొత్తం చూపించారు. అది కాక 4 నిమిషాల గ్లిమ్స్ ఉంది కాబట్టి వ్యూస్ కొద్దిగా తగ్గినా కానీ ఇదయ్యేటటువంటి అవకాశం లేదని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం నీల్ మామ్ ఇంటర్వ్యూ అయినా, నిన్న రిలీజ్ చేసినటువంటి ఈ పోస్ట్ అయినా నాకైతే పిచ్చ కిక్ ఇచ్చాయి అనమాట. ఇప్పటికి కూడా అది ఫుల్ ట్రెండింగ్లో ఉంది. నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్కి ఈ రోజు కూడా ట్విట్టర్లో డిస్కషన్ నడుస్తుంది. అంటే ఇక అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో. ఒక్కసారి చూడగానే ఎక్కేటటువంటి గ్లిమ్స్ కాదు ఇది. మళ్ళీ నేనైతే ఒత్తి చెప్తున్నా, మ్యాక్సిమం బర్డ్స్ పెట్టుకోండి, లేదా ఇంట్లో HD హోమ్ థియేటర్ ఉంటే దాంట్లో పెట్టుకొని వినేటటువంటి ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు ఎక్కిద్ది. అండ్ మీకు ఎక్కట్లేదు అంటే మీకు ఇంగ్లీష్ రాదని, ఇంగ్లీష్ రాకపోతే సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసేటటువంటి ప్రయత్నం చేయండి, లేదా మన వీడియో చూడండి. అప్పుడు మీకు ఈ టీజర్ ఏంది, దీని కథ ఏంది, దీని తాత్కారణం ఏంది, ఎన్టీఆర్ ఏంది, అసలు ఆ హీరోయిన్ ఏం చెబుతుంది, 1 అంటుంది, 2 అంటుంది, 3 అంటుంది, 4 అంటుంది, మొత్తం 6 డేస్ చెప్తుంది, 7th డే దేవుడు రెస్ట్ తీసుకున్న అంటుంది. అవన్నీ ఏందని చెప్పి మీకు అర్థం కావాలంటే ముందు మన వీడియో చూడండి, ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ గ్లిమ్స్ చూసేటటువంటి ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు పిచ్చిగా నచ్చింది అని చెప్పి నా గట్టి కామెంట్ అనమాట. నీల్ మామ మీద ఫుల్ ఎక్సైటెడ్గా ఉండబ్బా, అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు జనాల మీద వదులుదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్ని తను ఇంకా ఎంజాయ్ చేద్దామని చెప్పి ప్రశాంత్ నీల్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉండని చెప్పి వన్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తుంది అనమాట. బాగా వైరల్గా అయ్యాయి తను మాట్లాడినటువంటి మాటలు. సో ఆ తర్వాత పెద్దికి సంబంధించినటువంటి వీడియో కూడా అడుగుతున్నారు, పెద్ది ట్రైలర్ ఎన్ని వ్యూస్ వచ్చింది దాని గురించి కూడా ఏమని అడుగుతున్నారు. ఇప్పటికే పెద్ది ట్రైలర్ చూసుకున్నట్లయితే 110 మిలియన్ వ్యూస్ అయితే కొట్టింది. ట్రైలర్ 110 మిలియన్ వ్యూస్ అంటే మాటలు కాదనమాట, సినిమాకి హైప్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ కొట్టింది అనేటటువంటి నాకు గట్టి ఫీలింగ్. అండ్ మన డేవిడ్ రెడ్డికి సంబంధించినటువంటి టీజర్ వచ్చింది, దానికి సంబంధించిన రియాక్షన్ కూడా చేస్తా. ఎండ్ స్క్రీన్ లేదా ఐ బటన్ మీద ఉంటుంది, క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. మాత్రం జై హింద్.